హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఫంక్షన్స్ ఆఫ్ సెల్ వాల్. సెల్ వాల్ అంటే కణకవచము. కణకవచం యొక్క విధులను ఈ వీడియోలో తెలుసుకుందాం. కణంకి ఒక ఆకారాన్ని ఇవ్వడంలోనూ, కణాన్ని రక్షించడంలోనూ, కణానికి యాంత్రిక ఆధారం ఇవ్వడంలోనూ మనకి సెల్ వాల్ అనేది, కణకవచం అనేది చాలా తోడ్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ పదార్థాల రవాణాకు అంటే ఈ సెల్‌లో ఉన్నది ఎక్కువగా ఏమైనా మెటీరియల్స్ గానీ, సాల్ట్స్ గానీ, మినరల్స్ గానీ ఎక్కువగా ఉన్నప్పుడు, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు పక్క సెల్‌కి పంపించడానికి ఓకే. ఈ మధ్యలో ఉన్న సెల్ వాల్ గుండా పంపించడం జరుగుతుంది. అంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్స్ అనేది మనకి సెల్ వాల్ త్రోగా జరుగుతూ ఉంటుంది. ఈ కణకవచం గుండా ఈ ఆహార పదార్థాల యొక్క రవాణా అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కణాన్ని వ్యాధికారకాల నుంచి రక్షిస్తూ ఉంటుంది ఈ సెల్ వాల్. కణకవచం అనేది చానా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందండి. మనకి యానిమల్స్‌లో ఈ సెల్ వాల్ అనేది స్ట్రక్చర్ ఉండదు. మనకి కేవలం కణత్వచం ఉంటుంది గానీ, కణకవచం అనే నిర్మాణం మన బాడీలో కనిపించదు. సో, మనతో కంపేర్ చేసుకుంటే ప్లాంట్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉండడానికి గూడా మెయిన్ రీజన్ ఏంది అంటే, అందులో ఆ సెల్స్‌కి మనకి కణకవచం అనే నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. ఈ కణకవచం అనేది చానా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దానికొక ప్రొటెక్షన్ ఇస్తుంది, సపోర్ట్ ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ మనకి సెల్ స్ట్రక్చర్‌ని గూడా ఫార్మ్ చేయడానికి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో గూడా పార్టిసిపేట్ చేస్తదని ఇంతకుముందే తెలుసుకున్నాం. ఈ ఎత్తైన కొమ్మలుంటాయి గదా! ప్లాంట్స్‌కి. ఈ ఎత్తైన కొమ్మలు వంగకుండా, విరగకుండా ఒకవేళ ప్లాస్మా మెంబ్రేనే అంటే కణత్వచం మాత్రమే ఉన్నట్లయితే, ఈ కొమ్మలు అంత ఎత్తుకు ఎదగకుండా ఇమ్మీడియేట్‌గా చిన్న చిన్నగా ఉన్నప్పుడే విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో, అలా విరగకుండా స్ట్రాంగ్‌గా ఒక ఎత్తు వరకు పెరిగినా గానీ, అవి వంగకుండా స్ట్రెయిట్‌గా నిలబడడానికి ఎట్ ద సేమ్ టైమ్ మనకి కొమ్మలు బ్రాంచెస్ కూడా విరగకుండా ఉండడానికి ఈ కణకవచం అనేది చాలా తోడ్పడతా ఉంటుంది. ఓకే. కణంలోకి ఎక్కువగా నీరు ప్రవేశించినప్పుడు, అంటే కణంలోకి ఎక్కువ వాటర్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు, బయట నుంచి వస్తున్న ప్రెషర్ గానీ, లోపల నుంచి క్రియేట్ అవుతున్న అంటే జీవ పదార్థంలో క్రియేట్ అవుతున్న ప్రెషర్ నుంచి ఆ సెల్‌ని ప్రొటెక్ట్ చేయడానికి సెల్ వాల్ అంటే ఈ కణకవచం అనేది ఒక అడ్డంకిగా ఉండి స్ట్రాంగ్‌గా ఆ సెల్‌ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. బయట ఉన్న పీడనాన్ని నిరోధిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ లోపల క్రియేట్ అయిన పీడనాన్ని కూడా నిరోధిస్తూనే ఉంటుంది. ఓకే. బాహ్య పీడనం, అంతర్పీడనం రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో, అలాగే ఆ సెల్‌ని ఈ పీడనం నుంచి ప్రొటెక్ట్ చేయడంలో సెల్ వాల్ అనేది, కణకవచం అనేది ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే వృక్షాలకి ఇవి చానా అవసరం. ఎందుకు అంటే వాటినవి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మూవ్‌మెంట్ ఉండదు వృక్షంలో. మనకి సెల్ వాల్ అనేది లేకపోతే జీవరాశులలో ప్లాంట్స్ అనే పార్ట్ ఉండేది కాదు. సెల్ వాల్ ఉండడం వల్లనే అవి ఎగ్జిస్టింగ్ స్టేజ్‌లో అంటే ఎగ్జిస్టింగ్‌లో కంపల్సరీ ఉంటున్నాయి. వృక్షం అనేది ఒక స్థానంలో స్థిరంగా ఉండిపోతుంది కాబట్టి సెల్ వాల్ అనేది దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ మనకి కణాలను బయట వాతావరణం ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఈ అన్ని వాతావరణాల నుంచి కూడా మనకి సెల్ వాల్ అనేది కంప్లీట్‌గా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఆ కణాన్ని. ఎప్పుడు ఆ కణకవచము ఆ కణాన్ని కాపాడుతూనే ఉంటుంది. ఏ కాలమైనా ఆ శక్తిని అంటే ఆ కాలం యొక్క వెదర్‌ని తట్టుకునేంత అంటే సీజన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి గదా! ఆ సీజన్ యొక్క వెదర్‌ని తట్టుకునే శక్తి ఈ సెల్ వాల్‌కి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఎండాకాలంలో అయితే ఏమవుతది అంటే డీహైడ్రేషన్ జరుగుతా ఉంటది. అంటే మన బాడీ అయితే డీహైడ్రేషన్ అవుతా ఉంటది. ప్లాంట్స్‌లలో అయితే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతా ఉంటది స్టొమాటోల ద్వారా. కంప్లీట్‌గా వాటర్ అనేది బయటికెళ్ళిపోతూ ఉండడం వల్ల ఏమవుతదంటే కంప్లీట్‌గా విల్టింగ్ అంటే వడలుట అని ఒక క్రియ అనేది జరుగుతా ఉంటది. అంటే మనకి కంప్లీట్‌గా వాటర్ అనేది ప్లాంట్ నుంచి రిమూవ్ చేయబడిన తర్వాత వంగిపోయినట్టుగా, వడలిపోయినట్టుగా, ఏదో నీరసంగా ఉన్నట్టుగా ప్లాంట్ కనిపిస్తుంటుంది గదా! దాన్నే వడలుట అని అంటారు. ఓకే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. ఓకే.